అందరికీ నమస్కారం. టెక్కేజ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను వర్డ్ ప్రెస్ బ్లాగ్ క్రియేట్ చేశాను. ప్రీవియస్‌గా మంది బ్లాగ్ స్పాట్‌లో బ్లాగ్ ఎక్స్టెన్షన్ టెక్కేజ్ ఇన్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ వచ్చింది. కాకపోతే నేను డాట్ ఇన్ టెక్కేజ్ డాట్ ఇన్ బ్లాగ్ని తీసుకోవాలన్నాను. దానికోసం నేను ప్రిఫర్ చేసింది వర్డ్ ప్రెస్లో ఏంటంటే బ్లూ హోస్ట్. మనం బ్లూ హోస్ట్ అంటే చూసారా? బ్లూ హోస్ట్ మనకి వైడ్ రేంజ్ ఆఫ్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. బేసిక్గా మీరు బ్లాగ్ స్టార్ట్ చేయాలంటే హోస్టింగ్ అంటే డొమైన్ నేమ్ ఒకటి ఉండాలి, హోస్టింగ్ ఉండాలి. హోస్టింగ్ అంటే స్పెసిఫిక్ మన బ్లాగర్ అంటే బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ అనే ఎక్స్టెన్షన్ వస్తుంది. కాకపోతే కస్టమ్ డొమైన్ అంటే మన పర్సనల్గా అది ఫ్రీ, ఇది పెయిడ్ అనమాట. ఏంటంటే మనం కస్టమైజేషన్కి ఆప్షన్ ఉంటుంది. అంటే మనం చాలా చేసుకోవచ్చు. అలాగే మనం చాలా వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇదేంటి చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే మనకి బేసిక్ అయితే మనకి యూఎస్ఏ అంటే $2.95 నుంచి బేసిక్ స్టార్టింగ్ ఉంటుంది. టోటల్ డిజైన్ ఫ్రీడమ్ వర్డ్ ప్రెస్ బుల్ అవైలబుల్ ఫ్రీ డొమైన్ నేమ్ ఫర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి మనకి 24/7 ఇస్తారు. కాకపోతే మనం ఇది ఇండియా కాబట్టి మనం ఇండియాది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకుని సారీ ఈ కంట్రీ సెలెక్ట్ చేసుకుని దానికి చూద్దాం. ఇండియా దానికి బేసిక్ ప్లాన్ వచ్చి మనకి ₹175 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఈ హోస్టింగ్ ఎందుకు చూసుకున్నాను అని చెప్పిన నా పర్సనల్ నేను పర్సనల్గా రీసెర్చ్ చేసి చాలా చూస్ చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్గా బ్లూ హోస్ట్ ఎందుకు తీసుకున్నా అంటే మనకి ఇంకా మంచిగా ఉన్నాయి. సైడ్ గ్రౌండ్ ఉంది. సైడ్ గ్రౌండ్ అయితే మనకి ఆల్మోస్ట్ $6 నుంచి ఇంకా పైనే ఉంటుంది. అది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ హోస్టింగ్ ఉంది. ఎందుకని చెప్పాలి, బ్లూ హోస్ట్ అనే మెనీ బ్లాగర్స్ లైక్ అంటే మనకి ఇండియాలో చెప్పుకుంటే షౌట్ మీ లౌడ్, అలాగే మళ్ళీ యుఎస్లో చెప్పుకుంటే డబ్ల్యూపీ బిగినర్ అని చెప్పి చాలా పెద్ద పెద్ద బ్లాగ్స్ కూడా ఫస్ట్ బ్లూ హోస్ట్లోనే స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇనిషియల్గా ఏంటంటే మనకి ట్రాఫిక్ అంటే మినిమం 1 lakh ట్రాఫిక్ని పర్ మంత్ ట్రాఫిక్ని ఇదేంటి అంటే హోల్డ్ కాదు, దీన్ని తట్టుకునే శక్తి ఈ బ్లూ హోస్ట్కి ఉంది. ఇలా కొన్ని హోస్టింగ్స్ మటుకే ఉన్నాయన్నమాట. బ్లూ హోస్ట్ ఒకటి, ఒక 10-15 హోస్టింగ్ బెస్ట్ అంటే హై అండ్ పర్ఫార్మెన్స్, తక్కువ రేట్లో హై అండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేదన్నమాట. కొన్ని వెబ్సైట్లు ఉంటాయి మనకి, మీకు వేరే కంపెనీస్ చాలా వరకు ఇప్పుడు ఇండియాలో పాపులర్ అయింది మన గోడారీ ఉంది. ఆ వన్ అంటే మనకు బేసిక్ హోస్టింగ్లోనే మనకి 10,000 వ్యూస్ కంటే ఎక్కువ వస్తేనే అది మీకు హ్యాంగ్ అయిపోయి అది సైట్ స్పీడ్ అనేది స్లో అయిపోతుంది. ప్రీవియస్గా నేను గోడాడీ ఉండేది, వేరే వెబ్సైట్, అది చాలా ప్రాబ్లం అయింది. అలాగే వర్డ్ ప్రెస్ కంటెంట్ కూడా ప్రాబ్లం ఉంది. నాకు ఐ పేజీలో కూడా హోస్టింగ్ ఉంది. అది ఏమైందంటే నా బ్లాగ్ ఒకటి దాంట్లో లాగిన్ అవ్వలేకపోతాను. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఐ పేజీలో కూడా ఫేస్ చేశాను. కాకపోతే ఐ పేజీలో అన్నట్లుగా చీపెస్ట్ హోస్టింగ్ అనమాట అది. అందుకే నేను ఇంకా అది కాదని చెప్పి లాస్ట్కి ఇవన్నీ ట్రై చేసిన తర్వాత నేను బ్లూ హోస్టే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇది కెన్ ఈజీలీ రెక్టిఫై దోస్ ప్రాబ్లమ్స్ అనమాట. మనం ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్. మీకు దీంట్లో ఆప్షన్స్ ఏంటంటే మనకి ఫస్ట్ మనం హోస్టింగ్ తీసుకున్నప్పుడు ప్రైస్ పాయింట్ ఒకటి, అలాగే మనకి ఫ్రీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అండ్ ఎస్ఈఓల్ టీల్స్ ఇంక్లూడెడ్ అని చెప్పి ఇస్తున్నారు మనకి, ఇది ఒకటి. అలాగే మనకి ఫ్రీ వర్డ్ ప్రెస్ మైగ్రేషన్ అని కూడా వస్తుంది. అలాగే ఫ్రీ ప్రీమియం క్లౌడ్ సిడిఎన్ 1 క్లిక్ వర్డ్ ప్రెస్ ఇన్స్టలేషన్ సింపుల్గా. అంటే వర్డ్ ప్రెస్లో రెండో మూడో ఇచ్చారు వాళ్ళు, 2-3 సైట్స్ ఇచ్చారు. ఆ 2-3 సైట్స్ ఈజీగా మైగ్రేషన్ 1 క్లిక్తో మీకు వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం హోస్టింగ్ని తీసేసుకున్నాము. హోస్టింగ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట. లింక్ యూస్ చేసి మీరు కావాల్స్తే కొన్ని నేనైతే ఆ, చూస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. దీన్ని స్టార్ట్ చేయాలంటే క్లిక్ గెట్ స్టార్టెడ్ అని ప్రెస్ చేయండి. దాంట్లో మనకి చాలా హోస్టింగ్ ఉంటుంది. తర్వాత నేను రివ్యూస్ సపరేట్గా మీకు బ్లూ హోస్ట్ ప్రతి హోస్టింగ్ కంపెనీకి రివ్యూస్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ స్టార్ట్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ గెట్ వర్డ్ హోస్టింగ్ దట్ ఫిట్స్ యువర్ అంబియన్స్. మనం ఇప్పుడు హోస్టింగ్లో మనకి 3 ప్లాన్స్ ఉన్నాయి. గెట్ వర్డ్ హోస్టింగ్ దట్ ఫిట్స్ యువర్ అంబిషన్, బ్లాగ్, వెబ్సైట్ ఆర్ ఆన్లైన్ స్టోర్. వి గాట్ ప్లాన్ దట్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ. ఇట్స్ ఆన్ రీజన్ వి బీన్ రికమెండెడ్ ఫర్ వర్డ్ ప్రెస్ సిన్స్ 2005 అని చెప్పేసి ఉంది. ఇలాగా బేసిక్ హోస్టింగ్ 175 రూపీస్ అనమాట. 360 డే 36 months కంటే 3 years అనమాట. మనకి 1 వెబ్సైట్ ఫ్రీ వస్తుంది, 50 GB SSD స్టోరేజ్, అన్లిమిటెడ్ డేటాబేస్, 100+ ఫ్రీ వర్డ్ ప్రెస్ థీమ్స్, ఫ్రీ స్టేజింగ్ ఎన్వైర్న్మెంట్, ఫ్రీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్, ఫ్రీ డొమైన్, ఇవన్నీ మనకి ప్లాన్తో వస్తున్నాయి అనమాట. మనకి
ఇది 299 ఉంది కదా, ఈ $299 ఏంటంటే మనకి ఈ రెండు ప్లాన్స్ ఆల్మోస్ట్ సేమ్. అంటే ఏంటంటే మనం 3 ఇయర్స్ తర్వాత రెన్యువల్ చేసుకున్నప్పుడు నార్మల్ అమౌంట్ వచ్చి 599, ఇది వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట 799 అని చెప్పేసి. మనకి ఇల్లు ఇచ్చే ప్లాన్స్ అంటే అన్లిమిటెడ్ వెబ్సైట్ బోత్, అంటే అన్లిమిటెడ్ ఎస్ఎస్డి స్టోరేజ్ రెండాట్లో ఒకటి, అన్లిమిటెడ్ డేటాబేస్, 100+ ఫ్రీ వర్డ్ ప్రెస్ స్ట్రీమ్స్, అలాగే ఫ్రీ స్టార్టింగ్ ఎన్వైర్న్మెంట్, సో మన ఫ్రీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ రెండాట్లో ఉన్నాయి. ఫ్రీ వన్ డొమైన్ ఫర్ ఫస్ట్ ఇయర్ అనమాట, $1,400 1 ఇయర్కి 1399కి ఇస్తున్నారు ఫ్రీ అనమాట. ఫ్రీ డొమైన్ డైలీ మాల్వేర్ స్కాన్, అలాగే ఫ్రీ స్పీడ్ బూస్టింగ్ సిడిఎన్. ఇది ఇది మనకి 1 ఇయర్ ప్లాన్ ఇస్తున్నారు ఫ్రీగా. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్, దీన్ని ఫ్రీగా ఇస్తున్నట్టున్నారు, దీనికైతే ఛార్జ్ ఏం అలాగే ఫ్రీ వెబ్సైట్ స్టాటిక్స్ డాష్బోర్డ్, ఇది కూడా ఉంటుంది మళ్ళీ. అలాగే మనకి ఈ ఈ 3 ప్లాన్స్ వరకు అయితే మనకి ప్రతి దాంట్లో సేమ్గా ఉన్నాయి. దీంట్లో ఎడిషనల్గా ఏమి ఇస్తుందంటే ఫ్రీ బ్లూ హోస్ట్ ఎస్సీఓ టూల్ అనేది మనకి ఈ రెండాట్లు ఇస్తున్నాడు. అలాగే మనకి మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ ఫ్రీ 30 days అని చెప్పి రెండాట్లు ఇస్తున్నారు. అలాగే ఫ్రీ డొమైన్ ప్రైవసీ ప్లస్ అలాగే ఫ్రీ వెబ్సైట్ బ్యాకప్ అనేది రెండు ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట. ఫ్రీ డొమైన్ ప్రైవసీ కూడా ఇవి తీసుకుంటే బెస్ట్, అందుకే నేను ఈ ప్లాన్ చూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు 2 ఇయర్స్ తర్వాత నాకు ఇది వద్దు అదే కావాలంటే దీనికంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, $200 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు ఆఫ్టర్ 3 ఇయర్స్ అనమాట. నాకు తెలిసి ఆఫ్టర్ 3 ఇయర్స్ మీరు ఈజీగా మనీ అనేది సూపర్ ఎర్న్ చేస్తారు. అప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం అనిపించదు, అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఆ, ఇప్పుడు మనం మీకు ఇది డొమైన్ అంటే మీరు డొమైన్ రిజిస్టర్ చేసుకోవాలంటే చాలా వెబ్సైట్ నేమ్ చీప్ అని, ఒకటి డొమైన్ కోసం అంటే అది తీసుకోండి. ఇప్పుడు మనం ఈ ప్లాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ప్లాన్ సెలెక్ట్ చేసి మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఒకటే వెబ్సైట్ తీసుకోవాలంటే 175 ప్లాన్ తీసుకోండి, తర్వాత అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నాకు ఏంటంటే 3-4 సైట్లు దీంట్లోనే మొత్తం పాత హోస్టింగ్లు అన్నింటిలోంచి ఇటు మైగ్రేట్ చేద్దామని. ఇప్పుడు మన బ్లాగ్ సారీ మన మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో ఆ డొమైన్ నేమ్ అయితే మనం తీసేసుకున్నాం. నాకు నెక్స్ట్ అని కొట్టాను, అసలు ఉందో లేదో చూద్దాము. ఒకవేళ మీకు డొమైన్ నేమ్ వద్దు, ఉన్న ఎగ్జిస్టింగ్ డొమైన్ వాడుకోవాలంటే మీరు వాడుకోవచ్చు. నాట్ అవైలబుల్ అని ఉంది. మనం techest.in ని సెలెక్ట్ చేశాను, క్రియేట్ న్యూ డొమైన్, నెక్స్ట్ అని ఎంటర్ చేశాను. నెక్స్ట్ అయిన తర్వాత మనం ఈ డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. టెకేజ్ ఈస్ అవైలబుల్, నేను నా పేరు రాసుకుంటాను, నా నేమ్ ఇచ్చాను, నా బ్లాగ్ నేమ్ ఇస్తాను, బిజినెస్ అంటే నాది అదే. ఇటు సిటీ హైదరాబాద్. అలాగే మీకు స్టేట్ వచ్చేసి తెలంగాణ, పిన్ కోడ్ ఇచ్చేయాలి. 5,72,000. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఒకవేళ సెలెక్ట్ అనదర్ కంట్రీ కోడ్ అంటే ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు. 9++91 కదా. ఈమెయిల్ ఐడి మీరు ఏ ఈమెయిల్ ఐడి ఉంటారో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. gmail.com. ఇప్పుడు ఇది ఇచ్చేసాం కదా. ఒకవేళ మీకు జిఎస్టీ నెంబర్ కనుకుంటే మీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇస్తే మీకు ఒక 18% సంథింగ్ ఎంత ఛార్జ్ చేస్తారు అది అనేది మీకు బ్యాక్ వస్తుంది మనీ. ఇప్పుడైతే జిఎస్టీ నెంబర్ అయితే నాకేం లేదు. ఇప్పుడుకి మనకి 1 ఇయర్ ప్లాన్ తీసుకుంటున్నాం కదా, సారీ 3 ఇయర్స్ ప్లాన్ తీసుకుని 36 months, అందుకే మనకి తక్కువైంది ఆల్మోస్ట్. అంటే 3 ఇయర్స్ కలిపి 299 ఇంటూ ఆల్మోస్ట్ 10,000, సారీ 10,764 రూపీస్ అవుతుంది. మిగిలిన తీసేద్దాం, ఇవన్నీ అవసరం లేదు. విత్ ట్యాక్స్ ఇది 12,701 అవుతుంది.
అంటే మనకి వాళ్ళు చాలా చార్జ్ చేస్తున్నారు, 2000 రూపీస్ ట్యాక్స్కే పోతుంది. ఇప్పుడు మన కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఈ సెక్షన్ అనేది మీకు చూపించాను, తర్వాత చేస్తాను. మనం మనం ఇప్పుడు ఇది ఎంటర్ చేసుకున్నాం కదా, ఈ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు ఇది కాదు వేరే ఆప్షన్ ఉంటే అదని ఇచ్చుకోవచ్చు. అప్పుడు సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేస్తే మనకి ఓటీపీ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓటీపీ రిజిస్ట్రేషన్ వచ్చిన మన ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. అది దాన్ని ఎంటర్ చేస్తే మనం అకౌంట్ అయితే హోస్టింగ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసినట్టే. ఈ ప్రాసెసింగ్ అవుతుంది, కొంచెం మూమెంట్ ఫ్యూ మూమెంట్స్ తీసుకుంటుంది, ఎందుకంటే నాకు నెట్ స్పీడ్ కొంచెం స్లో ఉంటుంది. ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఫార్వర్డ్ టు కార్డ్ ఇష్యూస్ ఫర్ వెరిఫికేషన్, కంటిన్యూ అని ప్రెస్ చేశాను. సమ్ ఇష్యూ ఉన్నట్టుంది దీంట్లో. ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుంది. కంటిన్యూ అని ప్రెస్ చేశాను. మనకి ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. ఓటీపీ ఎంటర్ చేశాను, సబ్మిట్ చేశాను. ఓకే, సబ్మిట్ ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెస్, ప్లీజ్ వెయిట్ అని చెప్పి వస్తుంది. నాకు తెలిసి ట్రాన్సాక్షన్ అయిపోయినట్టుంది. ప్రొవిజనల్ ఆర్డర్స్ అని చెప్పేసి మొత్తం రిజిస్టర్ అయిపోయింది. మన డొమైన్ నేమ్ వచ్చేసింది. పర్చేస్ వాజ్ సక్సెస్ఫుల్, వి సెండ్ ఇన్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ టు అని చెప్పి వస్తుంది. సెటప్ యువర్ అకౌంట్ అని చెప్పేసి అంటుంది. మనది పేమెంట్ అయితే అయిపోయింది. చూసారా, మన పేమెంట్ అంటే 12,701 రూపాయలు, ఆల్మోస్ట్ 2000 రూపీస్ ట్యాక్స్ కలెక్ట్ చేశారు వీళ్ళు. స్ట్రేంజ్ అనమాట. మనకి 3 ఇయర్స్ సైట్ లాగర్స్ ఫ్రీ వచ్చింది. అలాగే మనకి డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ 1 ఇయర్కి ఏం ఛార్జ్ చేయలేదు వీళ్ళు. 1 ఇయర్కి ఇంత కాస్ట్ అవుతుంది. మళ్ళీ అలాగే డొమైన్ రిజిస్ట్రేషన్ కూపన్ మనం మైనస్ చేశారు. ఈ 699 మైనస్ చేస్తేనే మనకి ఇంత వచ్చింది. ఇప్పుడు ఆగస్ట్ 2 మనకి ఆగస్ట్ 2024 దాకా ఇంకో 3 ఇయర్స్ మనకి డొమైన్ నేమ్ గురించి బాధపడలేదు. నా నెక్స్ట్ టుమారో పొద్దున్న కూర్చొని మొత్తం నా హోస్టింగ్ సైట్లు అన్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఓకే, మీకు నేను ఇలా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బ్లూ హోస్ట్లో ఇప్పుడు మనం అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. పర్చేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు యువర్ పర్చేస్ సక్సెసెస్, యూ సెండ్ కన్ఫర్మేషన్ ఈమెయిల్, మనకి ఈమెయిల్ అయితే వస్తుంది. ఈమెయిల్ వచ్చిన తర్వాత దాన్ని మన మెయిల్కి వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మన ఈమెయిల్ కన్ఫర్మేషన్ చేసిన వెంటనే మనం అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈమెయిల్ లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం అకౌంట్ అయితే క్రియేట్ చేద్దాం. ఇది మన ఇన్వాయిస్ అనమాట. మనకి జీమెయిల్కి ఇన్వాయిస్ వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే మనం స్పెషల్గా సపరేట్గా పెట్టుకొని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లిక్ క్రియేట్ అకౌంట్ అని ప్రెస్ చేయండి. తర్వాత దీనికి పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ రెండు ఈక్వల్గా పాస్వర్డ్ అంటే ఒక అట్లీస్ట్ ఒక నెంబర్ ఉండాలి, ఒక మనకి స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉండాలి, అప్పర్ కేస్ లెటర్ ఒకటి ఉండాలి అనమాట. మనం ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసినప్పుడు అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు గో టు లాగిన్, మీ అకౌంట్ ఇస్ రెడీ టు గో నౌ. లాగిన్ అయిపోదాం మీ అకౌంట్లోకి. మనకి ఈ లోపల వెరిఫికేషన్ బ్లూ హోస్ట్ నుంచి మెయిల్ వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. అగైన్ ఫర్ చూసింగ్ బ్లూ హోస్ట్ బెస్ట్ ఇన్ క్లాస్ సొల్యూషన్, లాగిన్ యువర్ అకౌంట్. ఇంకా మనకి యాక్టివ్ ఇప్పుడు అయింది. బ్యాక్ వెళ్దాం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే వెరిఫై చేయాలన్నమాట.
మనకి సెట్టింగ్స్ అన్నీ వచ్చేసినాయి. వెరిఫై యువర్ ఈమెయిల్ అనమాట. ఈమెయిల్ని కరెక్ట్ కాదో వెరిఫై చేయాలి. ఒకవేళ ఈమెయిల్ మారితే కనుక మళ్ళీ చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇనిషియల్గానే ఉంటుంది. లేట్ అయితే కనుక మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది కాదు. ఇప్పుడు మనం లాగిన్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది కదా, టెక్కేజ్. ఓకే, డొమైన్ నేమ్ పెట్టి కూడా లాగిన్ అవ్వచ్చు. పాస్వర్డ్ వచ్చి లాగిన్ అవ్వండి, పాస్వర్డ్ ఇచ్చేసి సేవ్ చేసుకుందాం. మనం అక్క క్లిక్ చేసిన వెరిఫై అయిపోద్ది జెట్ ప్యాక్ దగ్గర నొక్కితే. ఇప్పుడు సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది మన ఈమెయిల్ కన్ఫర్మేషన్ అయిపోయింది. అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. మన ప్లాన్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు బ్లాగ్ చేయాలి. ఆ బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో మీకు వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్స్ అని చెప్పేసి మీకు సపరేట్గా ఒక చేస్తాను. వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్స్ నేను బాగా బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసి కేస్ స్టడీ చేసి వర్డ్ ప్రెస్ స్టెప్ బై స్టెప్ మీకు వీడియో చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.